స్వర్ణాంధ్రప్రదేశ్ రూపకర్త అయిన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, శుభ స్వాగతం. నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా, ఘనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువనవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ఓకే అండి, ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం, సాదర స్వాగతం. వేదికను అలంకరించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి, అనితా వంగల్పూడి గారికి, గుమ్మడి సంధ్యారాణి గారికి, బూర్ల రామాంజనేయులు గారికి, కోవెలమూడి రవీంద్ర గారికి, హరీష్ కుమార్ గుప్తా గారికి, ఆకే రవికుమార్ గారికి, మిస్ నాగలక్ష్మి గారికి, శ్రీ ఉమారాజు గారికి, కొరబు కరుణానిధి గారికి, ఎం కోటేశ్వరరావు గారికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా అందరూ కూడా వేదికని అలంకరించినటువంటి పెద్దలందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జ్యోతి ప్రజ్వలన చేయబోతున్నారండి. ఈ రోజుతో మనం డ్రగ్స్ కి దూరంగా ఉండాలి అంటూ గట్టిగా కోరుకుందాం. డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా మన ఏపీని మార్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ థ్యాంక్స్ అండి. ఓకే, అన్నిటికంటే ముందు మన బతుకుల గంగమవుతాదయో, అందుకే గంజాయి తోలికి పోగొట్టయో. గంజాయి మన బతుకుల గంగమవుతాదయో, అందుకే గంజాయి తోలికి పోగొట్టయో. ఒత్తొత్తు గంజాయి ప్రాణం తీస్తుందయో, అడ్డుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో. ఒత్తొత్తు గంజాయి ప్రాణం తీస్తుందయో, అడ్డుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో. అడ్డుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో. మొక్కలంటున్నావు బాగానే ఉంది కానీ మొన్న నేను మా ఊళ్ళో 3 ఎకరాల్లో మొక్కలు నాటాను రా. నువ్వా? ఏం మొక్కలు నాటావురా? మొక్కలు నాటానా? ఈలోగా ఏమైపోయింది మా గ్రామంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల వారండి ఆడవారు వచ్చి మొక్కలు పీకేశారు. ఏంటి ఆడవారు నువ్వు మొక్కలు నాటితే డ్వాక్రా గ్రూపుల వాళ్ళు గంజాయి ప్రాణము చేస్తుందయో, అడ్డుకుంటే బ్రతుకు ఆగము చేస్తుందయో. ఒక్కొక్క గంజాయి ప్రాణం తీస్తుందయో, అడ్డుకుంటే బ్రతుకు ఆగము చేస్తుందయో. అడ్డుకుంటే బ్రతుకు ఆగము చేస్తుందయో.
పెట్టి